మంతని నియోజకవర్గం చల్లా నారాయణరెడ్డి సమక్షంలో బీజేపీ నాయకులతో కలిసి ఈవో ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించగా కాళేశ్వరంలో జరిగిన అపశృతిని ఫోక్ సింగర్ మధుప్రియ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి గర్భాలయంలో తలుపులు మూసి దర్శనాలను నిలిపివేసి సాక్షాత్తు స్వామివారి సన్నిధిలో ఫోక్ సాంగ్ షూట్ చేయడంపై కాళేశ్వర ఆలయ ఈవో ఆఫీస్ ఎదురుగా బీజేపీ రాష్ట్ర నాయకులు చల్లా నారాయణరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారుల ద్వంద్వ వైఖరి ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, సాక్షాత్తు గర్భగుడిలో ఈవో మరియు దాదాపు 50 మంది సిబ్బంది మధ్యలో ఈ రకంగా కాళేశ్వర ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చేసిన ఈవో గారిని వెంటనే సస్పెండ్ చేసి మధుప్రియ చేసిన సాంగ్ షూటింగ్ డిలీట్ చేసి వెంటనే మధుప్రియ మరియు సంబంధిత యూట్యూబ్ ఛానల్ ని బ్యాన్ చేయాలని బీజేపీ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నామని ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేవస్థానంలో దక్షిణ కాశీగా పేరొందినటువంటి దేవస్థానంలో మరి మధుప్రియ అనే ఒక సింగర్ గారు 20వ తారీఖు నాడు వచ్చి మరి ఈ ఆలయ ప్రతిష్టను మంటగలిపే విధంగా గర్భగుడి తలుపులు వేసి మరి గర్భగుడిలో షార్ట్ ఫిల్మ్ తీసి మరి ఆల్బమ్ తయారు చేసుకున్నటువంటి సందర్భంలో ఈనాడు భారతీయ జనతా పార్టీ తరఫున మరి హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చేసినటువంటి మా మండల పార్టీ అధ్యక్షుడు మనోజ్ గారికి, అదేవిధంగా కాటారం మండల పార్టీ అధ్యక్షుడు బీజేపీ రంజిత్ గారికి, అదేవిధంగా మా మల్హార్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా శ్రీమాన్ గారికి, ఐలయ్య గారికి, శ్రీనివాస్ గారికి, కిషన్ గారికి, మరి మా లచ్చన్న గారికి, వెంకటేష్ గారికి, శ్రీకాంత్ గారికి, కిషన్ గారికి, వెంకటేష్ గారికి, దేవయ్య గారికి, రాజయ్య గారికి, అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ, వంశీ గారికి, మరి ఈ పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈనాడు ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది కనుక మరి మేము వచ్చి ఈనాడు ఈ అందరం భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చి మరి జరిగిన తప్పిదాన్ని చర్య తీసుకునే విధంగా, భవిష్యత్తులో జరగకుండా ఉండే విధంగా, ఆలయ ప్రతిష్టను పెంచే విధంగా ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మరి మహాదేవ్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈనాడు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. ఈవో కార్యాలయం ఉందా, మరి ఈవో గారు లేరు, మరి అదేవిధంగా వారికి సంబంధించిన సిబ్బంది కూడా లేరు. మరి ఆలయంలో ఈవోతో సహా దాదాపుగా 50 మంది సిబ్బంది ఉండగా మరి వీళ్ళందరి కళ్ళు కప్పి మరి వారు చేస్తున్నారంటే మరి ఆలయం వీళ్ళ ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది మీరు గమనించాలి. మేము దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈనాడు డిప్యూటీ కమిషనర్ గారితో, ఆర్జీసీ గారితో మాట్లాడడం జరిగింది. మన షార్ట్ ఫిల్మ్ను ఎంబడే బ్యాన్ చేసి ఎవరైతే మధుప్రియ గారు మరి గర్భగుడిలో షార్ట్ ఫిల్మ్ తీసిర్రో వారి పైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ స్టేషన్లో కూడా మరి కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కమిషనర్ గారు కూడా మరి కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. కనుక నేను ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటు బ్యాంక్ రాజకీయాలకు అలవాటు పడి మరి మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఏమాత్రం ఈ ప్రాంతాన్ని కానీ ఆలయాన్ని పట్టించుకునే సంఘటన లేదు. మరి 3 సార్లు మంత్రిగా చేసి మరి ఎంతో మరి ఒక విప్పుగా చేసినటువంటి వ్యక్తి ఈ ఆలయాన్ని ఎలాంటి అభివృద్ధి చేయకుండా మరి ఈనాడు దక్షిణ కాశీగా పేరొందినటువంటి ఆలయాన్ని మరి భ్రష్టు పట్టించే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి ఆ ముక్తేశ్వర స్వామి, ఆ ఈశ్వరుడు మరి ఖచ్చితంగా వాళ్ళ పట్ల చూస్తారని చెప్పి నేను మరి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి మీ ఓటు బ్యాంకు రాజకీయాలకు మీరు గెలిచిండ్రు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, మరి ఇప్పటికైనా ఇటువంటి సంస్కృతి జరగకుండా కాపాడాల్సిన బాధ్యత, ఈ ఆలయ అభివృద్ధి చెందే విధంగా మరి టూరిజం ప్లేస్గా పేరొందే విధంగా ఒక ప్రతిష్టమైనటువంటి దేవాలయంగా మరి ఈనాడు ఉండే విధంగా మరి కాశీ తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి ఈ కాళేశ్వరాన్ని ప్రతిష్టను కాపాడే విధంగా మీరు చర్యలు తీసుకొని మరి షార్ట్ ఫిల్మ్ పైన తీసిన వారిపై మరి కంప్లైంట్ మరి మీరు కేసు రిజిస్టర్ చేయించి మరి చర్య తీసుకోవాల్సిందే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున ఒకవేళ చర్యలు జరగకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లి మీ పార్టీ మెడలు వంచి, మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా మరి చర్య తీసుకునేదాకా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ జై భారత్, జై శ్రీరామ్.
ఈ కార్యక్రమంలో మహదేవ్పూర్ మండల అధ్యక్షులు రామ్శెట్టి మనోజ్, మాజీ అధ్యక్షులు శ్రీమన్ నారాయణ, బొల్లం కిషన్, గొర్రె శ్రీకాంత్, కాటారం మాలహర్ రావు, మండల అధ్యక్షులు పాగే రంజత్, బండ శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్, కొక్కు శ్రీనివాస్, అడప లక్ష్మీనారాయణ, ఐలయ్య యాదవ్, వంశీ, వెంకటేష్, మహేష్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.